కలియుగ ప్రత్యక్ష దైవం, కోట్లాది మంది భక్తుల నమ్మకం. ఏడుకొండలపై ఏర్పడ్డ అద్భుతమైన పుణ్యక్షేత్రం ఈ తిరుమల. ఈ తిరుమల కేవలం ఒక దేవాలయం కాదు, ఎన్నో శతాబ్దాల చరిత్ర, రాజుల భక్తి, అద్భుతమైన శిల్పకళ. కానీ ఈ దేవాలయం ఒక్క రోజులో ఏర్పడలేదు. ఎన్నో రాజవంశాలు, ఎన్నో శతాబ్దాలు, ఎన్నో మార్పుల తర్వాత ఈ అద్భుతమైన పుణ్యక్షేత్రం రూపుదిద్దుకుంది. తిరుమల యొక్క పూర్తి చరిత్ర ఈ వీడియోలో ఫుల్ డీటెయిల్గా తెలుసుకుందాం. తొలి ఆలయ నిర్మాణం. పద్మావతి దేవి చిన్నాన్న ఆకాశరాజు యొక్క తమ్ముడైన తొండమాన్ చక్రవర్తి. ఈయన స్వామికి పరమ భక్తుడు. ఒకరోజు శ్రీనివాసుడు తొండమాన్ చక్రవర్తి కలలో దర్శనమిచ్చి, నాకు ఈ కొండపై ఒక ఆలయాన్ని నిర్మించు అని ఆదేశిస్తాడు. ఆ తరువాత తొండమాన్ చక్రవర్తి స్వామి యొక్క ఆదేశాల మేరకు కొండపై మొదటగా గర్భగుడి, తరువాత ఆలయ ద్వారాలు, అదేవిధంగా ప్రాకారాలు. ఇక్కడ ప్రాకారాలు అంటే గుడి చుట్టూ ఉండే గోడలు, స్తంభాలు. ఆ విధంగా ఈ ఆలయాన్ని నిర్మించాడు అని అక్కడి స్థల పురాణం చెబుతుంది. ఆ విధంగా కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి తిరుమలలోని ఆనంద నిలయంలో కొలువు తీరాడు అని మన పురాణాలు చెబుతున్నాయి. పల్లవుల కాలం. 4 నుండి 9వ శతాబ్దంలో చరిత్రపరంగా తిరుమల గురించి స్పష్టమైన ఆధారాలు పల్లవరాజుల కాలం నుండి కనిపిస్తాయి. అదేవిధంగా పల్లవులు ఈ దేవాలయాన్ని అభివృద్ధి చేశారు. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏమిటి అంటే, క్రీస్తు 946లో పల్లవరాణి అయిన సామవాయి కడవను పెరిందేవి స్వామివారి కోసం వెండి విగ్రహమైన భోగ శ్రీనివాసమూర్తిని సమర్పించారు. అంతేకాకుండా భూములు, ఆభరణాలు, నిత్య పూజల కోసం విరాళాలు స్వామివారికి సమర్పించారు. ఈ విషయాలు చరిత్రలో, శాసనాలలో స్పష్టంగా కనిపిస్తాయి. రామానుజాచార్యుల సంస్కరణలు. 11వ శతాబ్దంలో తిరుమల చరిత్రలో అత్యంత ముఖ్యమైన విషయం జరిగింది. అదే శ్రీ రామానుజాచార్యుల రాక. ఆ కాలంలో గర్భగుడిలో ఉన్నది శివుడా విష్ణువా అని వివాదం వచ్చింది. అప్పుడు ఈ రామానుజాచార్యులు శంకు చక్రాలను మరియు త్రిశూలాన్ని గర్భగుడిలో ఉంచి తలుపులు మూసేశారు. ఉదయం వచ్చి తలుపులు తీసి చూసేసరికి శంకు చక్రాలతో స్వామివారు దర్శనమిచ్చారు. ఆయనే శ్రీనివాసుని రూపంలో ఉన్న విష్ణుమూర్తి. అప్పుడు ఈ రామానుజాచార్యులు వైఖానస ఆగమన శాస్త్రం ప్రకారం స్వామివారికి ఏ విధంగా పూజలు జరగాలి, ఏ సేవలు చేయాలి, ఎలాంటి అలంకరణలు ఉండాలని ఒక నియమావళిని ఏర్పాటు చేశారు. ఇక్కడ సంస్కరణలు అంటే మార్పులు అని అర్థం. నేటికి అదేవిధంగా తిరుమలలో పూజలు, సేవలు కొనసాగుతున్నాయి. చోళులు మరియు పాండ్యులు. 11వ శతాబ్దం నుండి 14వ శతాబ్దంలో పల్లవుల తర్వాత చోళరాజులు తిరుమల దేవాలయాన్ని మరింత అభివృద్ధి పరిచారు. వీరు మండపాలను మరియు ప్రదక్షిణ మార్గాలను నిర్మించారు. అలా దేవాలయాన్ని విస్తరింపజేశారు. అదేవిధంగా భూములను, ఆవులను దానం చేసి, అలానే స్వామివారికి నిత్య దీపారాధన కోసం సహాయం చేశారు. పాండ్యుల రాజుల కాలంలో బంగారు కలశాలు, బంగారు కిరీటాలు, విలువైన ఆభరణాలను స్వామివారికి సమర్పించారు. విజయనగర సామ్రాజ్యం. తిరుమల స్వర్ణయుగం. 14 నుండి 16వ శతాబ్దంలో తిరుమల ఆలయానికి అసలైన వైభవం తెచ్చింది విజయనగర సామ్రాజ్యమే. శాలువ నరసింహరాయలు భక్తుల కోసం అన్నదాన సత్రాలను నిర్మించారు. అదేవిధంగా శ్రీకృష్ణదేవరాయలు వారి భార్యలు అయిన తిరుమలాదేవి మరియు చిన్నాదేవులతో కలిసి 7 సార్లు తిరుమలకు వచ్చారు. వీరు గోపురాలు, మండపాలను నిర్మించారు. అదేవిధంగా రత్నాభరణాలు, నవరత్న ఖడ్గాలను స్వామివారికి సమర్పించారు. ఇక్కడే అద్భుతమైన ముఖ్యమైన ఘట్టం ఉంది. క్రీస్తు 1517లో ఆనంద నిలయం విమాన గోపురానికి బంగారు తాపడాన్ని చేయించారు. అలా వీరి పేరు చరిత్రలో అద్భుతంగా నిలిచిపోయింది. 1000 కాల మండప నిర్మాణం. ఒకప్పుడు శ్రీనివాసుని ఆలయం ముందు అత్యంత వైభవంగా నిలిచింది ఈ 1000 కాల మండపం. క్రీస్తు 1472 నుంచి 1491 మధ్యలో శాలువ నరసింహరాయలు దీనికి శ్రీకారం చుట్టారు. తరువాత 1509 నుంచి 1529 మధ్యలో శ్రీకృష్ణదేవరాయలు ఈ 1000 కాల మండపాన్ని విస్తరించి అత్యంత అద్భుతమైన శిల్పకళతో తీర్చిదిద్దారు. కానీ 2002లో ఈ అద్భుతమైన 1000 కాల మండపాన్ని తొలగించాలని టీటీడీ ప్రభుత్వం నిర్ణయించుకుంది. 2003లో తొలగింపులను ప్రారంభించారు. తరువాత దశల వారీగా ఈ 1000 కాల మండపాన్ని పూర్తిగా తొలగించారు. ఎందుకు అంటే భక్తుల రద్దీ మరియు దేవాలయ భద్రత, అదేవిధంగా దేవాలయ విస్తరణ కోసం ఈ అద్భుతమైన శిల్పకళ కలిగిన 1000 కాల మండపాన్ని తొలగించారు. కానీ ఈ 1000 కాల మండపం రాజులు ఎందుకు నిర్మించారు అంటే, శ్రీనివాసుని యొక్క ఉత్సవాల విగ్రహాలకు విశ్రాంతి కోసం, అదేవిధంగా స్వామిని దర్శించుకోవడానికి వచ్చిన భక్తులకు విశ్రాంతి కోసం ఈ 1000 కాల మండపాన్ని నిర్మించారు. నవాబులు మరియు మహంతుల కాలం. విజయనగర సామ్రాజ్యం తర్వాత ఈ తిరుమల ప్రాంతం గోల్కొండ నవాబుల ఆధీనంలోకి వెళ్ళింది. ఇందులో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటి అంటే, స్వామి యొక్క పూజలకు, ఉత్సవాలకు ఎటువంటి ఆటంకం రానివ్వలేదు. తర్వాత హాతీరాం బావాజీ యొక్క మహంతులు ఈ దేవాలయ బాధ్యతలను చేపట్టారు.
ఇక్కడ మహంతులు అంటే పెద్దలు అని అర్థం. ఇక్కడ హాతీరాం బావాజీతో స్వామివారు పాచికలాడుతారని భక్తుల యొక్క నమ్మకం. బ్రిటిష్ కాలం మరియు టీటీడీ ఆవిర్భావం. 1801లో ఈ తిరుమల ప్రాంతం ఈస్ట్ ఇండియా కంపెనీ ఆధీనంలోకి వెళ్ళింది. కొంతకాలం తర్వాత 1843లో ఈ ఆలయ నిర్వహణను మహంతులకు అప్పగించారు. తరువాత 1933లో అధికారికంగా టీటీడీ అనేది ఏర్పడింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ టీటీడీ ఆధ్వర్యంలో ఘాట్ రోడ్లు, వసతి గదులు, అన్నదాన సత్రాలు, అదేవిధంగా దర్శన వ్యవస్థ, ఇలా ఇవన్నీ ఎంతో అద్భుతంగా అభివృద్ధి చెందాయి. తిరుమల ఆలయం ఒక దేవాలయం కాదు, ఎన్నో శతాబ్దాల భక్తి, రాజుల అంకిత భావం, శిల్పకళా వైభవం, ఆ 7 కొండలపై వెలిసిన ఆ దైవాన్ని కలియుగ ప్రత్యక్ష దైవంగా ఇప్పుడు మనం ఆరాధిస్తున్నాం. గోవింద గోవింద. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ కూడా చేయండి. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఓం నమో వెంకటేశాయ. ఈ వీడియోలో ఏమైనా తప్పులు దొరికి ఉంటే నన్ను క్షమించండి.